హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ దివాళీ. సో మీ దివాళీ ఎలా జరుగుతుందో ఏంటన్నది నాతో షేర్ చేసుకోండి. నాది ఇప్పుడు కాదు, పొద్దున్నే స్టార్ట్ అయింది. బట్ నేను ముందు చేసిన పనులు ఏం షూట్ చేయలేదు అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను, పూజ కూడా పెడతాను. దాంతోపాటు ఈరోజు కార్తీక సోమవారం కూడా కదా, సో గుడికి కూడా వెళ్దాం అనమాట. ముందుగా అయితే ఇంట్లో ఎప్పుడు పెట్టుకునేలాగా నిత్య దీపం పెట్టేశాను. నిత్య దీపం పెట్టాక గుడికి వెళ్దామని చెప్పి ఇక్కడ బ్యాగ్ అయితే సజ్జు వేస్తున్నాను. కోకోనట్స్, అలాగే బనానాస్, ఫ్లవర్స్ అవన్నీ తీసుకువెళ్తారు కదా, పాలు అవన్నీ. ఈసారి దివాళీ కొంచెం స్పెషల్ అనిపించింది, అలాగే కొంచెం హెక్టిక్ కూడా అనిపించింది. ఎందుకంటే దివాళీ రోజే కార్తీక సోమవారం కూడా రావడంతో అటు గుడికి వెళ్ళాలి, ఇటు దివాళీ కోసం రెడీ చేయాలి, ప్రిపరేషన్ చేసుకోవాలి, అన్నీ కొంచెం కొంచెం హెక్టిక్ అనిపించింది. బట్ చాలా ప్రశాంతంగా జరిగింది. సో బ్యాగ్ అవన్నీ సర్దేసుకున్నాక గుడికి అయితే వచ్చాము. ఈ గుడి అయితే పాండవుల నాటి గుడి అనమాట. వాళ్ళు పూజ చేసుకున్నారంట ఈ గుడిలో. సో అప్పటి నుంచి ఈ గుడి ఉంది, చాలా ఫేమస్ ఇక్కడ. సో మా హస్బెండ్ ఈరోజు అక్కడికి తీసుకువెళ్తాను వస్తావంటే, సరే సరే ఎలానో గుడికి వెళ్ళాలి కదా, సరే అక్కడికే వెళ్దామని చెప్పి ఇంత హెక్టిక్లో అదే ఎక్స్ట్రా పని పెట్టుకొని అంత దూరం వెళ్ళాము. బట్ వెళ్ళినందుకు చాలా వర్త్ అనిపించింది. ఎంత పెద్ద గుడో, చాలా మంచి పాజిటివ్ వైబ్ ఉందన్నమాట గుడిలో. చాలా క్రౌడ్ ఉండే, బట్ క్రౌడెడ్లా అనిపించలేదు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ అయినా అన్ని దేవుళ్ళు ఒక్క దగ్గర ఉన్నారు. నాకు చక్కగా అందరిని దర్శించుకొని చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంతకు మీరు ఈ కార్తీక సోమవారానికి గుడికి వెళ్ళారా, కార్తీక మాసాన్ని పాటిస్తున్నారా, పూజలు చేస్తున్నారా లేదా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ ఇయర్ అయితే ఇప్పటి వరకు నా కార్తీక మాసంలో 2 సోమవారాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. ఇంకా 2 ఉన్నాయి, చూద్దాము ఎలా నడుస్తుందో ఏంటో అనేది. సో ఇక్కడైతే మంచిగా దర్శనం చేసుకున్నాము. అలానే గుడిలో అండర్ గ్రౌండ్లో కూడా గుడి ఉండేది. నాకు చాలా బాగా నచ్చింది. దీని ఏరియా నాకు కంప్లీట్గా తెలియదు, లేదా మెన్షన్ చేసున్నాను. మీకు ఎవరైనా వెళ్ళాలి, ఢిల్లీలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు వెళ్ళాలంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడ మంచిగా గుడిలో దర్శనం చేసుకొని ఒక 10 to 20 minutes కూర్చొని షాపింగ్కి వచ్చాము. ఏంటి ఈరోజు షాపింగ్ అనుకుంటున్నారా? ఎస్, మా హస్బెండ్ గురించి కొన్ని క్లోత్స్ తీసుకుందామని వెళ్ళాము. ముందు రోజు వరకు తనకు అసలు ఫ్రీగా లేరు. సో సరేలే, ఏదో దివాళీ ఈవినింగే వేసుకుంటావు కదా అని చెప్పి పొద్దున్న షాపింగ్కి వెళ్ళాము. సో ఇక్కడ ఏం తీసుకోవడానికి వచ్చాము ఏంటనేది ముందు మీరు చూస్తే తెలుస్తుంది. ఎప్పుడు షర్ట్స్ టీ షర్టే తీసుకుంటారు కదా, ఈసారి ఏదైనా కొత్తగా ట్రెడిషనల్గా ట్రై చేద్దామని చెప్పి కుర్తాస్ తీసుకుందామని వచ్చాము. ఇంకా దానిలో స్పెషల్ ఏంటంటే మా అన్నయ్య కూడా సర్ప్రైజ్గా ఒక కుర్తా సెట్ తీసుకున్నాము. సో ఏం తీసుకున్నాం అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. సో అన్నయ్యకి అండ్ మా హస్బెండ్కి కుర్తా షాపింగ్ చేసుకొని ఇంటికి రిటర్న్ వచ్చేసాము. ఈరోజు అయితే ఇంట్లో పులిహోర చేస్తున్నాను, ఎందుకంటే నో ఆనియన్ నో గార్లిక్ కదా, సో ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది అండ్ త్వరగా అయిపోతుందని చెప్పి పులిహోర కొబ్బరి చట్నీ చేసుకొని మా లంచ్ అయితే సింపుల్గా ఫినిష్ చేసాం. అండ్ ఈ రోజు అయితే ఈవినింగ్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము దివాళీకి. లాస్ట్ ఇయర్ దివాళీకి నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉన్నాము. చాలా బోర్గా ఒంటరిగా అనిపించింది. బట్ ఈ ఇయర్ అయితే అమ్మ కూడా ఢిల్లీలో ఉంది, అందులో అన్నయ్య వదిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇయర్ దివాళీ అయితే. సో ఈవినింగ్ అన్ని పనులు అయ్యాక నేనైతే ఇలా శారీ కట్టుకొని రెడీ అయ్యాను. ఈ ఇయర్ శారీ కట్టుకోవాలనిపించింది. ఈ శారీ అయితే నేను ముందుగానే ప్రీప్లీట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది గోల్డెన్ జరీ శారీ అనమాట. అస్సలు నార్మల్గా కట్టుకుంటే ఇబ్బంది అయిపోతుండే, బట్ నేను యూట్యూబ్లో చూసి ప్రీప్లీటింగ్ చేసుకొని కట్టుకున్నాను. ఎలా ఉంది ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా లుక్ మీకు నచ్చిందా? దీని గెట్ రెడీ విత్ మీ కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి అది కూడా చెక్అవుట్ చేయండి. సో మంచిగా రెడీ అయ్యాక ఇక్కడ దీపాలు పెట్టేసుకుంటున్నాను ఇంట్లో. చెప్పాను కదా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పి. సో దీనికి మించి మా ఇంట్లో దివాళీ ఏం చేసుకోలేదు. ఈవినింగ్ కూడా దేవుడికి మంచిగా పూజ చేసేసుకొని 2 దీపాలు బయట పెట్టి తర్వాత అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాము. సో ఇంతకు మీ దివాళీ ఎలా జరిగింది ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వ్లాగ్ పెట్టడం కొంచెం లేట్ అయింది, అయినో ఎడిటింగ్ చేయడం కొంచెం లేట్ అయింది, అందుకే ఈరోజు పెడుతున్నాను. ఐ హోప్ మీ అందరి దివాళీ మంచిగా జరిగింది అనుకుంటున్నాను. దీపాలు కూడా పెట్టేశాక ఇక్కడ నేను మా హస్బెండ్ కలిపి అన్నయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాము. అండ్ అన్నయ్యకి అయితే ఈ కుర్తా షర్ట్ తీసుకున్నానని చెప్పాను కదా, సో చలో తనైతే సర్ప్రైజ్ చేద్దాము. ఐ హోప్ తనకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో తను వేసుకుని కూడా చూపించాడు. వ్లాగ్ మొత్తం మీరు త్రూ అవుట్గా చూస్తే మీకు తెలుస్తుంది. సో కుర్తాతో పాటు వెళ్తూ ఏదైనా స్వీట్స్ కూడా వెళ్దామని చెప్పి స్వీట్స్ దగ్గర ఆగాము. కాజు కట్లీ తీసుకున్నాము. సో ఇంకా స్వీట్స్ కూడా తీసుకొని అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక్కడ క్వార్టర్స్లో అయితే అందరు లైట్స్ పెట్టారు. చాలా హ్యాపీనింగ్గా ఉందన్నమాట. ప్లేస్ అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు క్వార్టర్స్లో అందరూ. సో వెళ్ళేసరికి మమ్మీ అయితే ముగ్గు వేస్తుంది. నాకు వేయమన్నారు పాదాలు, బట్ నాకు రాదని చెప్పాను. సో అన్నయ్యకి తీసుకున్న కుర్తీ అయితే ఫైనల్గా ఇది. ఎలా ఉన్నారు చెప్పండి? ఎస్, ఆబ్వియస్లీ హీరోలా ఉన్నాడు అనమాట. నాకు చాలా బాగా నచ్చింది, అన్నయ్యకి చాలా బాగా సెట్ అయింది. తర్వాత అయితే ఇక్కడ వదిన కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మంచిగా పూజ పెట్టేసుకుంటున్నాము. వీళ్ళింట్లో ఈ ఇయర్ చేసుకోవడం వల్ల చాలా రిలాక్స్గా హ్యాపీగా అనిపించింది, ఒంటరిగా అనిపించలేదు అనమాట. సో మంచిగా పూజ పెట్టేసుకొని ఇక్కడ అందరి దగ్గర ఉన్న కోరికల లిస్ట్ మొత్తం లక్ష్మీదేవి ముందు పెట్టేసామన్నమాట. ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాము. అదే ఏంటి భజన చేస్తున్నామని ఇక్కడ మా కోడల గురించి డిస్కషన్ అవుతుంది. తను
ఒక రేంజ్లో గంటలు వాయిస్తుంది. యాజ్ యూ సీ సో హ్యాపీ అండ్ క్యూట్. సో యా, మంచిగా దేవుడికి మొక్కేసి తర్వాత అయితే క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసాము. ఇయర్ ఢిల్లీలో పర్మిషన్ ఇచ్చారు గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి, బట్ మేము ఎక్కువ తెచ్చుకోలేదు. మ్యాక్సిమం ఒక 2 to 3 కాకరవత్తులు కాల్చేసి వీ ఎండెడ్ ఇట్, అంతే కదా. అందులో ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా ఉంది, బట్ ఎందుకు ఇయర్ పర్మిషన్ ఇచ్చారో నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ దివాళీ నుంచి ఒక 2-3 months చాలా పొల్యూషన్గా ఉంటుంది. సో యా, మన సైడే బాగన్నమాట. మంచిగా ఎంతమంది కాల్చినా అంత పొల్యూషన్ ఉండదు. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండండి అండ్ ఇంట్లో ఉండండి. అండ్ క్రాకర్స్ కూడా జాగ్రత్తగా కాల్చుకోండి. ఇక్కడ మా క్రాకర్స్ మొత్తం కాల్చుకుంటే అండ్ మా మమ్మీ ఇక్కడ స్పాట్లైట్ స్టీల్ చేసింది చూసారా. తనైతే ఇక్కడ కెమెరా చూసి మీ అందరికన్నా నేనే బాగా కనిపిస్తున్నానని చెప్పి ఇక్కడ కెమెరాలో చెప్తుంది. సో చక్కగా క్రాకర్స్ కూడా కాల్చాక వదిన చేసిన పాయసం అండ్ మేము తెచ్చిన స్వీట్స్, వదినాలు తెచ్చిన స్వీట్స్ మొత్తం తినేసాము. అండ్ డిన్నర్లోకి పెరుగు గారి తినేసాక పులిహోర ప్రిపేర్ చేస్తున్నాము. పులిహోర ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాము ఏంటనేది నేను త్వరలో షార్ట్ అప్లోడ్ చేస్తాను, మీకు అందులో తెలుస్తుంది. సో ఇప్పుడైతే రివీల్ చేయలేను అనమాట. సో యా, పులిహోర కూడా ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ నేను చేసింది ఏం లేదు, మొత్తం అమ్మ వదినే చేశారు. నేను జస్ట్ వీడియో తీసుకుంటున్నాను అంతే కదా. ఏమో మరి ఆ రోజు నాకేం పని చేయబుద్ధి వేయలేదు. సో చక్కగా ఇక్కడ పులిహోర కూడా కలిపేసి ఈ రోజైతే నా డేని ఇలా ఎండ్ చేశాను. అండ్ ఐ హోప్ మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ బ్లాగ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై గైస్, స్టే